శ్రీ గురుభ్యో నమః. వేమన శతక పద్య పరిమళాల వీక్షక మహాశైలకు నా నమస్సుమంజలి. 15వ పద్యము. అనగనగరాగ మది సయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా విశ్వదా అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, పాటగా పాటగా రాగము వృద్ధి పొందును, తినగ తినగ వేపాకు కూడా తీయగా ఉండును, సాధనము చేయగా చేయగా ఏ పని అయినను సఫలమగును అని భావము. 16వ పద్యము. అల్ప బుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు తినెడి కుక్క చెరకుతీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదా అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, అల్పునికి అధికారమిచ్చినచో గొప్ప వారినందరినీ తొలగించును, వారి గొప్పతనమును మంచితనమును గుర్తించడు. చెప్పులు కొరికి తిరుటకు అలవాటు పడిన కుక్క చెరుకు యొక్క తీపిదనమును ఏ విధముగా గ్రహించగలదు అని భావము. 17వ పద్యము. ఆస్తి నాస్తి అనక ఎడ్డు మాటాడక తట్టుపడక మదిని దన్నుకొనక తనది కాదనుకొని తాబెట్టునది పెట్టు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదా అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, యాచకుడు తనను అడుగ వచ్చినప్పుడు ఉన్నది లేదు అనక తొట్లు పడక ఆలోచింపక దానము చేయు వస్తువు తనది కాదనుకొని చేసిన దానమే దానము, అది ఉత్తమ ఫలమునిచ్చును అని భావము. 18వ పద్యము. ఇచ్చువాని యొద్ద నీనివాడుండేన చచ్చుగాని ఈవి సాగనీడు కల్పతరువు కింద గచ్చబోదున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదా అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, దానము చేయు దాత దగ్గర దానము చేయని మహాలోపి వాడు ఉన్న ప్రాణము పోయినను దానము చేయనీయక అడ్డుపడును. కల్ప వృక్షం కింద ముంద పొగ ఉన్న అది తానెవరికి పనికిరాదు, కల్పవృక్షము కూడా ఎవరికి ఉపయోగపడనీయదు అని భావము. 19వ పద్యము. ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోచి బిగియ గట్టి గుట్టు తెలిసి నిలిచినట్టివాడే నెరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదా అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, ఆచను వీడి కామ క్రోధములనే అగ్నిని చల్లార్చుకుని ఇంద్రియ నిగ్రహము కలిగి బ్రహ్మచర్యను అవలంబించి ఈ దేహ ప్రాణములకు
కారణభూతుడైన పరమాత్మ రహస్యం తెలుసుకొని స్థిరచిత్తం కలిగిన వాడే పరిపూర్ణుడైన యోగి అని భావము. 20వ పద్యము. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని ఈనుడవగునంబు మానలేడు, బొగ్గు బాలగడుగా బోవునామలినంబు విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము. ఓ వేమ, ఎంత పెద్ద చదువు చదివినా, ఎన్ని మంచి మాటలు విన్నా, అల్పుడు చెడ్డ గుణమును విడవడు, బొగ్గులు పాలతో కడిగినా దాని నలుపు పోనే పోదు అని భావము. 21వ పద్యము. ఏమి కొంచు వచ్చే నేమి తాగుని పోవు, బుట్టువేల నరుడు గిట్టువేల, ధనములెచటికేగు దానేగునెచటికి, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము. ఓ వేమ, మనిషి పుట్టినప్పుడు ఈ లోకములోనికి ఏమి తెచ్చుకొనుచున్నాడు, చనిపోవునప్పుడు ఏమి తీసుకొని పోవుచున్నాడు, ధనము ఎచ్చటికి పోవునో తాను ఎసటికి పోవునో ఎవరికి తెలియను. ఈ సత్యమును గమనించి మానవులు లోభత్వము విడిచి దాన గుణముతో జీవించగలను అని భావము. 22వ పద్యము. ఓర్పు లేని భార్య యున్న ఫలంబేమి, బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి, సద్గుణంబులేని చదువది ఏలరా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము. ఓ వేమ, ఓర్పు లేని భార్య ఉండుట వల్ల ప్రయోజనము లేదు, బుద్ధి లేని బిడ్డ జన్మించుట వల్ల ప్రయోజనము లేదు, మంచి గుణములు పెంపొందించలేని విద్య వల్ల ప్రయోజనము లేదు అని భావము. 23వ పద్యము. కర్మమెప్పుడైనా గడిచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట, గంకుబట్టు చేసే గటకట దైవంబు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము. ఓ వేమ, మానవుడు తాను చేసిన కర్మలను ఎప్పుడైనా అనుభవించి తీరవలసిందే, వాటిని తప్పించుకుంట సాధ్యము కాదు. అక్కట దైవము చక్రవర్తి అయిన ధర్మరాజును తెచ్చి అతని కర్మ ఫలములు అనుభవింప చేయుటకు సామంతుడైన విరాట రాజు దగ్గర సేవ చేయుటకు కుంకు భట్టును చేసిన కదా అని భావము. 24వ పద్యము. కళ్ళలాడువాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, బెక్కు తిండిపోతూ పెండ్లా మెరుంగురా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము. వేమ, అబద్ధము చెప్పే వారిని గ్రామ పెద్ద ఎరుగును, అందుకు తగిన విధముగా శిక్షించును. సత్యము చెప్పే వారిని దేవుడు గ్రహించును, వారికి తగిన ప్రతిఫలము ఇచ్చును.
అతిగా తినేవాణిని భార్య ఎరుగును, అతనికి తగిన భోజనము పెట్టును అని భావము. 25వ పద్యము. కాని వాని చేత గాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడి విలచిన పలుకునా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, పనికి మాలిన వానికి ధనమును అప్పుగా ఇచ్చి అతని చుట్టూ తిరుగువాడు వెర్రివాడు. అట్లు తిరుగుట వలన ధనము తిరిగి రాదు. పిల్లి చేత తినబడిన కోడి పిలిచిన పలుకదు అని భావము. 26వ పద్యము. కొండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న నొకటి కాదే, భాషలిట్లు వేరు పరతత్వమొక్కటే, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, కొండను కుంభమన్నను, కొండను పర్వతమన్నను, ఉప్పును లవణమన్నను ఒక్కటే కదా, భాషలు వేరు గాని భగవంతుడు ఒక్కడే అని భావము. 27వ పద్యము. కులములోనొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత, వెలయువనములోన మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, అడవిలో ఒక మంచి గంధపు చెట్టు ఉన్నచో దాని సువాసన అడవి అంతటా వ్యాపించినట్లు, వంశములో ఒక సద్గుణవంతుడు పుట్టినచో దాని వలన ఆ వంశము కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లును అని భావము. 28వ పద్యము. కులములోనొకడు గుణహీనుడుండిన కులము చెడును వాని గుణము వలన, వెలయు జరుకుతుదిని వెన్ను వెడలినట్లు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, పెరుగుచున్న చెరుకుగడ చివర వెన్ను పుట్టి ఆ చెరుకుగడ తీపిదనం పోగొట్టినట్లు, ఉత్తమ కులములో ఒక్క గుణహీనుడు జన్మించినను వాని దుర్గుణ ప్రవర్తనచే ఆ వంశగౌరవము నశించును అని భావము. 29వ పద్యము. కల్ల నిజములెల్ల గల్ల కంటుండెరుగు, నీరు పల్ల మెరుగు నిజముగాను, తల్లి తామెరుగును తనయుని జన్మంబు, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, ఏది సత్యమో ఏది అసత్యమో పరమశివునికే తెలియను. నీరు పల్లము వైపునకు ప్రవహించును, తన కొడుకు పుట్టుకను గూర్చి తల్లికే తెలియను అని భావము. 30వ పద్యము. గంగ పారునెప్పుడు గదలని గదితోడ, మురికి వాగు పారు నోతతోడ, పెద్ద పిన్నతనము పేర్మిలాగురా,
విశ్వదాభిరామ వినురవేమా విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, పెద్దదైన గంగా నది ప్రశాంతంగా ప్రవహించును, మురికి కాలువ గొప్ప శబ్దంతో ప్రవహించును. ఈ విధంగానే అనుభవజ్ఞులైన పెద్దలు ఆవేశమునకు లోనుగాక ఉందాగా ప్రవర్తింతురు. అనుభవం లేని చిన్నవారు ఆవేశంతో దుడుకుతనముతో ప్రవర్తించెదరు అని భావము. 31వ పద్యము. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, శ్రేష్టమైన ఆవు పాలు చిన్న గరిటెడైనా చాలు, మిక్కిలి శ్రేష్టముగా ఉన్నను. గాడిద పాలు కొండ నిండా ఉన్న వృధాయే కథ, అట్లే ప్రేమతో పెట్టినది పిటికెడైనా చాలు అని భావము. 32వ పద్యము. గాజు కుప్పెలోన కదలక దీపంబు, ఎట్టులుండు జ్ఞాన మట్టులుండు, తెలిసినట్టి వారి దేహంబులందునా, విశ్వదాభిరామ వినురవేమా విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, తపములు యోగాభ్యాసములు చేసి పరమాత్మ స్వరూపమును తెలుసుకున్న జ్ఞానుల హృదయములలో జ్ఞానము గాజు కుప్పెలో ఉన్న దీపము వలె నిశ్చలముగా స్థిరముగా నుండును. ఆ జ్ఞాన దీపమే వారికి మోక్షమునకు దారి చూపించును అని భావము. 33వ పద్యము. గొడ్డుటావు బితుక గుండంగుంపోయిన పండురాల దన్ను బాలనిడదు, లోబివాని నడుగా లాభంబులేదయా, విశ్వదాభిరామ వినురవేమా విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, ఒట్టిపోయిన ఆవు దగ్గరకు కొండ పట్టుకొని పాలు పిండుటకు పోయిన పండు ఊడునట్లు తన్నును గాని పాలు నెయ్యదు. లోపి వారిని ధనమును అడిగినను ప్రయోజనము ఉండదు. ధనము లభించకపోగా పరాభవము ఎదురగును అని భావము. 34వ పద్యము. చంపకూడదెట్టి జంతువునైనను చంపవలయులోక శత్రుగుణము, తేలుకొండి గుట్ట దేలేమి చెయ్యురా, విశ్వదాభిరామ వినురవేమా విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, ఏ క్రూర జంతువునైనను చంపరాదు. దానిలోని హింసా ప్రవృత్తిని చంపవలెను. తేలు కొండిని తీసివేసినచో తేలు ఏమి చెయ్యును? తేలి కొండిలోనే విషము ఉంటుంది. తేలు కొండిని తొలగించినచో తేలు హాని చేయదు. కాబట్టి తేలును పూర్తిగా చంపవలసిన అవసరము లేదు. అదే విధముగా లోకములోని శత్రుగుణమును తొలగించుటకు ప్రయత్నించవలెను అని భావము. 35వ పద్యము. చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్క కరచి బాధ పెట్టు. బలిమిలేని వేళ పంతంబు చెల్లదు. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వద అభిరామ వినురవేమా. అర్థము: ఓ వేమ, ముసలితనము వల్ల గాని అనారోగ్యముతో గాని సింహము కృషించి ఉన్నప్పుడు బక్క కుక్క కూడా కరచి బాధించును. బలహీనుడైన సమయములో పౌరుషము నెగ్గదు. పౌరుషమును విడిచి ఊరుకున్నవాడు బుద్ధిమంతుడు అని భావము. వేమన శతక పద్య పరిబలాల వీక్షక మహాశైలకు నా ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.